హాయ్ అండి, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది అనేది ఒక చిన్న విశ్లేషణ. ఇవన్నీ జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, మీ అందరికీ తెలుసు. చూడండి, ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అసలు ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నది అనేది మనం ఫస్ట్ చూద్దాము. చూడండి, మీ అందరికీ తెలుసు, గత 1.5 year నుంచి మనము ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ రెగ్యులర్గా మనము ఒక విశ్లేషణ ఇస్తున్నాము. జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ అందరికీ తెలుసు ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది. ఇప్పుడు ఇది చూద్దాము, ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. చూడండి, ఎగ్జాక్ట్గా నిన్న 2:48 నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ వచ్చి 2:48 కాల్ జనరేటివ్ మనము చూస్తున్నాము. ఎగ్జాక్ట్గా 22,585. ఫస్ట్ చూద్దాము. చూడండి, నిన్న యాక్చువల్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కదా, నిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మనం వచ్చి 2:48 బయింగ్ అక్యుమిలేషన్ మనం ఇచ్చున్నాము. బయింగ్ అక్యుమిలేషన్ వచ్చి 22,585. చూద్దాము, 22,585 ఇది. ఓకే, యా, $22,585 బయింగ్ అక్యుమిలేషన్. నిన్న వచ్చి 2:48 మనం ఇచ్చున్నాము. చూద్దాము కరెక్ట్గా ఏం జరిగిందని. 2:48 నిన్న చూడండి, ఎప్పటికైనా నేను మీకు చెప్తూనే ఉంటాను, మార్కెట్ డైరెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ తెలియకపోతే చాలా ఇబ్బంది పడతారు. అది ఎవరైనా సరే, దీన్ని ఒక అంచనాగా మనం తెలుసుకోవాలి. అది స్టాక్ మార్కెట్లో ఉన్నవాడు ఖచ్చితంగా మార్కెట్ డైరెక్షన్ తెలియాలి, అతనికి తెలిసి ఉండాలి, అంతే. అది తప్పు ఒప్పో తర్వాత సంగతి, ఎందుకంటే తప్పు లోపల జరుగుతూనే ఉంటుంది. అది చూడండి, 2:48 నిన్న 2:48 మనము 25,585 బయింగ్ అక్యుమిలేషన్ జనరేట్ అయిపోయింది, యాక్టివ్ అయింది. తర్వాత దాని యొక్క టార్గెట్ వచ్చి అంచనా లెవెల్స్ టార్గెట్స్ అప్ సైడ్ చూద్దాము ఎంత అంచనా ఏంటని. 23,035 చూద్దాము అసలు అంచనా లెవెల్ మీట్ అయిందా లేదా అని. 23,035 చూడండి, 23,035. చూడండి, ఎగ్జాక్ట్గా ఈరోజు మార్నింగ్ గ్యాప్ అప్ వచ్చింది. అది గ్యాప్ అప్ వచ్చింది, తర్వాత అక్కడి నుంచి అలా ట్రేడ్ అవుతూ ఉండింది. ఈరోజు ఆ తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాము. చూడండి, ఎగ్జాక్ట్గా 23,026 అంటే ఒక 10 పాయింట్స్ ముందు, అంటే జస్ట్ మన అందరికీ తెలుసు, ఒక 30 పాయింట్స్ ముందు వస్తేనే
అది ఇక క్లోజ్ అయినట్టు లెక్క. అది మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి తెలుసు. అది చూడండి, ఇప్పుడు లైవ్ మార్కెటే నడుస్తుంది. చూడండి, అంటే ఇది వచ్చి చూడండి, మనం ఎంట్రీ అయ్యేటప్పుడు ఈ అంచనా లెవెల్ వస్తుందా రాదా అని మనకు తెలియదండి. అయితే జస్ట్ ఒక అంచనా మనం వేసాము, అంచనా జరిగింది. అది ఇది జస్ట్ ఒక అంచనా వరకే, ఎడ్యుకేషన్ పర్పస్ వరకే మీ అందరికీ. తర్వాత ఇప్పటికీ గత 1.5 year నుంచి ఎన్ని పాయింట్స్ జనరేట్ అయి ఉంది అనేది మనం చిన్న విశ్లేషణ చేసుకుందాం. చూద్దాము అసలు ఎన్ని పాయింట్స్ వచ్చింది. నేను ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఒక 16,000 పాయింట్స్ అంచనా రావచ్చు అనే ఒక అంచనా ఉంది. చూద్దాము అది ఇప్పుడు ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది అనేది ఒక అంచనా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ పాస్ట్ 1.5 year నుంచి మీ అందరికీ తెలుసు కదా. అది మనం అప్ టు డేట్ దాకా ఏ రిజల్ట్ ఇచ్చింది అనేది జస్ట్ ఒక విశ్లేషణ చూద్దాము. చూడండి, ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా దీని యొక్క రిపోర్ట్స్ అది ఎలా జనరేట్ అయింది, ఇప్పటికీ ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది అనేది చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది. ఇందులో ఏం ఆశ్చర్యం అంటే సమ్టైమ్స్ కంటిన్యూస్గా 10 trades కూడా నెగిటివ్ వెళ్ళింది. అయితే నెగిటివ్ వెళ్ళినా కూడా ఆ 10 trades కూడా పాయింట్స్ ఎలా ఉంటుందంటే 100 points, 150 points అట్లా ఉంటుంది. ఓవరాల్గా 10 trades కలిపి కూడా ఒక 1000 points, 1200 points నెగిటివ్ ఉంటుంది. అయితే వచ్చేటప్పుడు మాత్రం జనరేట్ అయ్యేటప్పుడు మాత్రం 400 points, 500 points జనరేట్ అయిపోద్ది. అప్పుడు ఆ 10 trades విత్ ఇన్ 2 trades లో ఆటోమేటిక్గా అక్కడ జనరేట్ అయిపోతుంది. ఇది చాలా కొద్దిగా పేషెన్స్ ఉండాలండి, ఇది అందరూ చేయలేరు. జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఎవరన్నా. అదే చూడండి, అమెజాన్ వచ్చి 11,828 పాయింట్స్, ఇది ఒక అంచనా పాయింట్స్. నెక్స్ట్ మనం ఎక్స్పెక్టేషన్స్ అంచనా వచ్చి 16,000 పాయింట్స్ దాకా ఈ ఇయర్ ఎండ్లో వస్తుందని మనం ఒక అంచనా వేస్తున్నాము. చూద్దాము జస్ట్, ఎందుకంటే అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.